అమరావతిలో ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విన్నవించింది. అమరావతి రాష్ట్ర సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎం విశ్వేశ్వర నాయుడు కలిశారు. హైకోర్టు కార్యకలాపాలకు హాజరవ్వడం, సెక్రటేరియట్ వంటి పాలనాపరమైన సమావేశాలకు, అధికారిక విధులకు వచ్చే డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు వసతి సదుపాయాలు లేక ఎదుర్కొంటున్న అసౌకర్యాలను గుర్తు చేశారు. ప్రభుత్వ సదుపాయాలు లేక ప్రైవేటు వసతి గృహాల్లో ఉండాల్సి వస్తుందని తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 350 మందికి పైగా డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు పనిచేస్తున్నారు. వీరికి ఉన్న ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ 1960 నుంచే ఉంది. అయితే ఈ అసోసియేషన్ కు సొంత భవనం ఏర్పాటు కాలేదు. దీంతో రాజధానికి వెళ్లి వచ్చే డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు బస చేయడానికి వసతి గృహాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విశ్వేశ్వర నాయుడు వివరించారు. అమరావతిలో గుర్తుండిపోయేలా అసోసియేషన్ కు 1/2 ఎకరం స్థలం కేటాయిస్తే అసోసియేషన్ అవసరాలతో పాటు వసతి సదుపాయానికి, ఇంకా భూ పరిపాలనపై శిక్షణా తరగతులు, రిఫ్రెషర్ కోర్సులు వంటి బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని విశ్వేశ్వర నాయుడు వివరించారు. దీనిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఇటీవల విజయవాడ వరద కల్లోల సమయంలో ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విశేషంగా స్పందించింది. ఈ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఒక రోజు వేతనాన్ని ₹1 కోటి ఆర్థిక సహాయంగా ప్రభుత్వానికి అందజేయడం విశేషం.